ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. నేను మీ భీమా శ్రీపదానికి మీకు సాదర స్వాగతం. ఇక్కడ మనం మాట్లాడుకునే మాటలు మనల్ని మన మనసుల్ని ఒప్పించి ఒక ఉన్నతమైన మార్గం వైపు వెళ్ళేలా చేయాలన్నది సంకల్పం. ఈ సంకల్పానికి సిద్ధమైన వారందరూ కూడా ముందుకు వెళ్దాం రండి. మనం విజయవంతంగా 6వ అధ్యాయంలో మొదటి భాగం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 2వ భాగంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. గత వీడియోలో మనం ఒక 6వ అధ్యాయంలో 1వ శ్లోకం నుండి 5వ శ్లోకం వరకు మన నిజమైన సన్యాసం అంటే ఏంటి, యోగి అంటే ఎవరు, యోగి యొక్క లక్షణాలు ఏంటి అనేది తెలుసుకున్నాం. మనం ఉద్ధరణకు మన చేతుల్లోనే ఉంది, మన ఉద్ధరణ అనేది తెలుసుకున్నాం. ఆ వివరాలన్నింటినీ ఒకసారి మళ్ళీ పరిశీలించుకుని ఈనాటి భాగంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. 6వ అధ్యాయంలో 1వ శ్లోకం నుంచి 5వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పారు మనకి? పనిని వదిలేసిన వాడు కాదు, పని ఫలితాన్ని వదిలేసిన వాడు యోగి అని చెప్పారు అక్కడ. అంటే మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోకూడదు, మనం తక్కువగా చూసుకోకూడదు అని చెప్పి కూడా భగవంతుడు చెప్పారు. కాబట్టి మన మనస్సు ద్వారా మనల్ని మనం ఉద్ధరించుకోవాలి అని చెప్పి హితవు పలికారు భగవంతుడు. కాబట్టి మన మనసే మనకు మిత్రుడు, మన మనసే మనకు శత్రువు అని కూడా అక్కడ ఒక పరమ సత్యాన్ని భగవంతుడు మనకు చెప్పారు. కాబట్టి మరి ఆ మనసు ఎప్పుడు మిత్రుడు అవుతుంది, ఎప్పుడు శత్రువు అవుతుంది అనేది మనం ఎప్పుడు తెలుసుకుందాం. ఒక యోగి ఒంటరిగా ఎలా ధ్యానం చేస్తాడు అనే విషయాలని రాబోయేటువంటి శ్లోకాల్లో మనం సుదీర్ఘంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందు వీడియోలు కూడా ఎవరైనా మిస్ అయితే ఏంటంటే వాటిని చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే కంటిన్యూషన్లో చూస్తే మనకి ఈ అధ్యాయం చక్కగా అర్థం అవుతుంది. ఎందుకంటే ఇది మనసుకు సంబంధించినటువంటి అధ్యాయం కాబట్టి ఈ అధ్యాయం పూర్తిగా అర్థమైతే మనకి మన జీవితంలో కూడా ప్రశాంతత దొరుకుతుంది మనకి. కాబట్టి ఈ అధ్యాయం చాలా ముఖ్యమైన అధ్యాయం. ఎవరు మిస్ కాకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పుడు 6వ అధ్యాయంలో 6వ శ్లోకాన్ని చూద్దాం. ఈ 6వ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నారు ఈ 6వ శ్లోకాన్ని. ఏమంటున్నారు 6వ శ్లోకంలో? బంధురాతాత్మనంతస్య ఏనాత్మైవాతమనాజితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తైతాత్మైవ శత్రువత్ అంటున్నారు. అంటే దీని భావాన్ని కనుక మనం చూసినట్లయితే ఎలా ఉంటుందంటే ఏన ఆత్మాన ఏవ ఆత్మాజితః అన్నారు. అంటే ఎవరైతే తన మనస్సు ద్వారా తన మనస్సును జయించాడో, తన మనస్సు ద్వారానే తన మనస్సును జయించాడో, తస్య ఆత్మనః బంధువు, వానికి తన మనసే బంధువు లేక మిత్రుడు అంటున్నారు. అంటే తు ఆత్మానః అంటే మనస్సును జయించని వానికి ఆత్మ ఏవ శత్రువత్ శత్రుత్వే వర్తేత, తన మనసే తనకు శత్రువు అని చెప్తున్నారు. సింపుల్గా అర్థం చేసుకోండి. తన మనస్సును జయించిన వాడికి తన మనసే మిత్రుడు, తన మనస్సును జయించని వాడికి తన మనసే శత్రువు అని చెప్పి హాని కలిగిస్తుందని చెప్పి భగవంతుడు ఈ శ్లోకం ద్వారా మనకు చెప్తున్నారు. అంటే ఈ శ్లోకాన్ని ముందు చెప్పిన శ్లోకం కూడా ఇదే. కాబట్టి ఈ శ్లోకాన్ని మరొక రూపంలో భగవంతుడు మనకు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు ఇక్కడ. దీన్ని కనుక కాస్త వివరంగా చూసాం అనుకోండి, వివరంగా చూస్తే ఎలా ఉంటుందంటే మన మనసు మన మాట వింటే అది మనకు ప్రపంచంలోనే అతి పెద్ద బలం. మన మనసు చెప్పినట్లు మనం వింటే అది మనల్ని తప్పుదోవ పట్టిస్తుంది అని మనం అనుకోకూడదు ఎప్పుడు కూడా. మన మనస్సు చెప్పినట్లు మనం వింటూ మన మనసు ఏం చెప్తుందో ముందు గ్రహించాలి. ఆ గ్రహించిన దాన్ని అది మంచా చెడా అనేటువంటి నియంత్రణ మనకు ఉండాలి. ఆ నియంత్రణ ఉన్నప్పుడు అది చెప్పిన పని మనం చేయొచ్చు. అది చెప్తే అప్పుడు తప్పుదో పట్టేటువంటి అవకాశం లేదు. కాబట్టి మనసుపై నియంత్రణ సాధించిన వాడు ఏ కష్టాన్నైనా ఎదిరించగలడు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే నియంత్రణ లేని మనసు మనల్ని లోపల నుండి ఏం చేస్తుందంటే కృంగదీసేస్తుంది. కాబట్టి దానిని ముందు అదుపులో ఉంచుకోమని భగవంతుడు చెప్తా ఉన్నారు ఈ శ్లోకం ద్వారా. మనకి అర్థమైంది కదా ఈ శ్లోకంలో. అంటే దీన్ని సైకలాజికల్ యాంగిల్లో చూసాం అనుకోండి, సెల్ఫ్ మాస్టరీ అంటారు వర్సెస్ సెల్ఫ్ సబోటేజ్. అంటే ఆత్మ నిగ్రహం వర్సెస్ స్వీయ వినాశనం. రెండు ఇదే కదా. మనకి ఎంత ఆత్మ నిగ్రహం ఉంది, లేదంటే మనకి స్వీయ వినాశనం మనం ఎంత చేసుకుంటున్నాం, దాని ఆపోజిట్ అది. ఈ రెండింటికి భేదం చెప్పారు అక్కడ మనకి. ఎప్పుడు అది అవుతుంది, ఎప్పుడు మనం వినాశనాన్ని శత్రువులాగా మార్చుకుంటాం మనసుని అని చెప్పేసి. కాబట్టి జాగ్రత్తగా వినండి.
ఈ శ్లోకం. మనకి బయట శత్రువుల కంటే కూడా మన లోపల నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ ఉన్నాయనుకోండి, అవి ఎక్కువ హాని చేస్తాయి మనకి. నేను పనికిరాను, నాకు అన్ని కష్టాలే జీవితంలో అని మన మనసుతో మన మనసు మనతో యుద్ధం చేస్తుంది అనుకోండి, అప్పుడు అది మనకి శత్రువు అవుతుంది. కాబట్టి అదే మనసు ధైర్యంగా ఉండు, ఇది గడిచిపోతుంది, ఈ గడ్డు కాలం గడిచిపోతుంది అని కనుక మనకు ధైర్యం చెప్పగలిగింది అనుకోండి, అప్పుడు మనకి అది మిత్రుడు అవుతుంది. కాబట్టి ఆ మిత్రత్వాన్ని మనం సాధించాలి మనసుతో అని భగవంతుడు చెప్తా ఉన్నారు ఈ శ్లోకం ద్వారా. ఆ మిత్రత్వాన్ని మనం ఎప్పుడైతే సాధిస్తామో అది మనకి మిత్రుడిలాగా ఉండి మనకు కావాల్సినటువంటి పనులు చేస్తుంది. అప్పుడు మనకి ఎటువంటి కష్టాలు ఉండేటువంటి అవకాశం లేదు అని చెప్తుంది. అంటే మనం నిత్యం అందరిలో జరిగేదే ఇది. కష్టాలు ఎప్పుడు కూడా భగవంతుడు ఎప్పుడు ఎవరికి ఇవ్వడు, గుర్తుపెట్టుకోండి. కష్టాలు ఎవరికి ఇవ్వడు, మనకు మనంగా తెచ్చుకున్నవే కష్టాలు. కనుక మనకు మనమే వాటి నుండి బయటపడాలి. అలా బయటపడాలంటే మన ఆలోచనలు మారాలి. మన ఆలోచనలు మారాలంటే మన ఇంద్రియాలు మన మాట వినాలి. మన ఇంద్రియాలు మన మాట వినాలంటే మన మనస్సు మారాలి. మన మనస్సు మారాలంటే మనలో అసలు ఎవరున్నారో గమనించుకోవాలి. ఇది చేయాల్సింది ఈ ఆర్డర్. కాబట్టి మన జన్మ యొక్క వాస్తవిక ధర్మం ఏంటో తెలియాలి. మనలో ఎవరున్నారో గమనించుకోవాలంటే వాస్తవిక ధర్మం ఎప్పుడు తెలుస్తుంది? మనం లోతుగా ఆలోచించినప్పుడు. అప్పుడే మనం ఆత్మ నిగ్రహం వైపా లేక స్వీయ వినాశనం వైపా అనేది మనకి నిర్ణయం కాబడుతుంది. కాబట్టి ఇలా మనం ఈ లోతులకు వెళ్ళి చూడాల్సి ఉంటుంది ఇలా అర్థం చేసుకోవాలంటే. కాబట్టి మనం దీన్ని నిత్య జీవితంలో చూసాం అనుకోండి. నిత్య జీవితంలో చూస్తే ఒక స్మార్ట్ ఫోన్ ఉంది మన దగ్గర. ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే దాన్ని మన పని కోసం, మన జ్ఞానం కోసం వాడుకున్నాం అనుకోండి, అది గొప్ప మిత్రుడు అవుతుంది. అంటే ఎంతైనా మంచి టూల్ అవుతుంది. కానీ అదే ఫోన్కి మనం బానిసలై పని మానేసి గంటల తరబడి అనవసరమైనవన్నీ చూస్తా కూర్చున్నాం అనుకోండి, ఆ ఫోనే మనకు శత్రువు అవుతుంది. ఎందుకు? ఆ ఫోన్ ద్వారా అన్ని రకాల రోగాలు వస్తాయి, ఎడిక్షన్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. కాబట్టి ఒక దగ్గర మిత్రుడయింది, వెంటనే దాన్ని మనం వాడే పద్ధతి మారేటప్పటికీ శత్రువై కూర్చుంది. కాబట్టి ఇంత సింపుల్గా ఉంటుంది ఇది. మనం ఏదైనా విషయాన్ని మిత్రుడుగా చూడాలా, శత్రువుగా చేసుకోవాలా అనేటువంటిది. కాబట్టి ఇలా ఈ శ్లోకాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ శ్లోకాన్ని అర్థం చేసుకుంటే మనం ఇలాంటివి మనసుని మిత్రుల్లాగా మార్చుకోవచ్చు అని భగవంతుడు మనకు చెప్తా ఉన్నారు. అర్థమైంది కదా ఈ శ్లోకం? ఈ శ్లోకం అర్థమైతే మనం 6వ అధ్యాయంలో 7వ శ్లోకానికి వెళ్దాం. 7వ శ్లోకం కూడా భగవంతుడే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు 7వ శ్లోకంలో? జితాత్మానః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తదా మానాపమానయో అంటున్నారు. చాలా ముఖ్యమైన శ్లోకం ఇది కూడా. జాగ్రత్తగా వినండి శ్లోకాన్ని. జితాత్మానః ప్రశాంతస్య అంటే మనస్సును జయించి ప్రశాంతంగా ఉన్నవానికి, శీత ఉష్ణ సుఖ దుఃఖేషు చలి, ఎండ, సుఖము, దుఃఖము వీటన్నిటిలో కూడా తదా మాన అపమానయో అంటున్నారు. అంటే అలాగే గౌరవ అపమానాల్లో కూడా పరమాత్మ సమాహిత, పరమాత్మ స్థిరమైన అనుభూతిలో ఉంటాడు. మనసు స్థిరమైన అనుభూతిలో ఉంటుంది. అంటే అది అతను అన్ని వేళల్లో కూడా దైవత్వంతో కూడి ఉంటాడు అని చెప్పి ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. ఎంత లోతుగా ఉందో ఈ శ్లోకం చూశారు కదా. దీన్ని కొంచెం వివరించి చూద్దాం. ఈ శ్లోకాన్ని కొంచెం వివరించి చూస్తే ఉంటుంది, మనస్సును జయించిన వాడు బయట పరిస్థితులకు చెలించడు. చలిగా ఉన్నా, ఎండగా ఉన్నా, ఎవరైనా పొగిడినా లేదంటే తిట్టినా అతని మనసు ప్రశాంతత కోల్పోడు. అంటే అటువంటి నిర్మలమైనటువంటి మనసులోనే భగవంతుడు ప్రకాశిస్తాడు అని దీని అర్థం. దీన్ని ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలి అంటే, అతని మనస్సు నిర్మలంగా ఉంటే కలిగే లాభం మనకు భగవంతుడు ఇక్కడ చెప్తా ఉన్నారు. మన మనసు నిలకడగా ఉంటే ఎటువంటి లాభం మనకు కలుగుతుంది అనేటువంటిది ఈ శ్లోకం ద్వారా మనకి భగవంతుడు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది మనం ఈ శ్లోకాన్ని ఇలా అర్థం చేసుకోవాలి. కాబట్టి దీన్ని మనం ఒక సైకలాజికల్ వేలో చూసాం అనుకోండి, అంటే ఇన్నర్ స్టెబిలిటీ అంటారు. ఇన్నర్ స్టెబిలిటీ అండ్ ఈక్వినామిటీ అంటే అంతర్గత స్థిరత్వం ఎలా ఉంటుంది మరియు సమత్వం ఎలా ఉంటుంది అనేది ఈ శ్లోకం ద్వారా మనకు అర్థమైంది. అంటే మనం తరచుగా ఎదుటివారి మాటలకి ఏం చేస్తూ ఉంటాం, ఎవరన్నా ఏదన్నా అన్నారు వెంటనే బాధపడుతూ ఉంటాం, సహజం అది. అంటే మన ప్రశాంతత అనేటువంటి రిమోట్ కంట్రోల్ వారి చేతిలో ఉన్నట్లు ప్రవర్తిస్తాం. ఎందుకంటే వారు ఒక మాట అనగానే మనం బాధపడుతూ ఉంటాం. కాబట్టి అందుకే బయట ఏ తుఫాన్ వచ్చినా కానీ
అతని లోపల నిశ్శబ్దంగా ఎవరిదైతే ఉంటుందో అతను యోగి. అతను ఇటువంటి వాటన్నిటికీ కూడా బాధపడడు, ఇటువంటి వాటన్నిటిని కూడా మనసుకు తీసుకోడు అని చెప్తారు. అంటే ఇది కొంత కష్టమైన పని, మన మామూలు వారికి కొంత కష్టమైన పని అయినా కానీ ఈ మాటలు మనకు గట్టిగా బోధపడాలి. గట్టిగా బోధపడితే ఏమవుతుందంటే వారు నన్ను అలా అన్నారు, వీరు నా గురించి ఇలా మాట్లాడారు అన్న ఆలోచనలు తగ్గిపోతాయి మనలో. అంటే ఇది ఒక్క రోజులో సాధ్యమయ్యేటువంటి విషయం కాదు, సాధనతోనే వస్తుంది స్థిరత్వము. కాబట్టి పలానా వారు ఇలా, పలానా వారు అలా అనేటువంటిది మనం మెల్లగా ఒక్కొక్కటి వదిలిపెట్టుకుంటూ వస్తే మనకి స్థిరత్వం అనేటువంటిది వస్తుంది అని భగవంతుడు మనకి ఇక్కడ చెప్తా ఉన్నారు. కాబట్టి ఇలా మనం దీన్ని సాధన చేయాలి. మన నిత్య జీవితంలో ఒక ఉదాహరణ ద్వారా చూసామనుకోండి, ఒక ఏసీ గదిలో ఉన్నాం, మనం ఏసీ గది లోపల ఉన్నాం, బయట ఎండ మండిపోతూ ఉంది, లేదంటే బయట వర్షం కురుస్తూ ఉంది. కాబట్టి లోపల మనం సెట్ చేసుకున్నటువంటి టెంపరేచరు ఆ ఏసీ ద్వారా అది స్థిరంగా ఉంటుంది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన మనస్సు కూడా అలాంటి ఏసీ గదిలా ఉండాలి. బయట పరిస్థితులు ఎలా ఉన్నా లోపల మనం ఏదైతే సెట్ చేసుకుంటామో అలాగే ప్రశాంతంగా ఉండాలి. అలా మనం దాన్ని సాధన ద్వారా దాన్ని ఆ స్థితికి తీసుకువెళ్ళాలి అని భగవంతుడు చెప్తా ఉన్నారు. కాబట్టి మనం ఎలా సెట్ చేసుకుంటామో అలాగే పనిచేయాలి. మనసు అనేది వేరేలాగా పనిచేయకూడదు. కాబట్టి అర్థమైంది ఈ శ్లోకం. కాబట్టి మన మనస్సును ప్రవర్తన ఎలా ఉండాలంటే సాధారణంగా ఆలోచన చేస్తే ఈనాడు మనం కొంత సాగిస్తున్నటువంటి జీవిత ప్రయాణంలో అన్ని కష్టంగానే ఉంటాయి ఇవన్నీ కూడా. కాబట్టి శాస్త్ర ఆధారిత ప్రమాణాలన్నీ కూడా మనకు ఒకసారి తెలిసినాయి అనుకోండి, తెలిస్తే మన ఆలోచనలు కూడా మెల్లగా మారుతాయి. ఎలా ప్రశాంతంగా ఉండాలి, ఎలా ఆలోచించాలి, మన మనసుని ఎలా స్థిరంగా పెట్టుకోవాలి, స్థిమితంగా పెట్టుకోవాలి అనేటువంటిది. అందుకే శాస్త్రాలు చదవడం అనేది, ఆ శాస్త్రాలను అర్థం చేసుకుంటే మనం ఇవన్నీ కూడా పాటించవచ్చు మన నిత్య జీవితంలో. అర్థమైంది కదా ఈ శ్లోకం? ఈ శ్లోకం అర్థమైతే మనం 6వ అధ్యాయంలో 8వ శ్లోకానికి వెళ్దాం. 8వ శ్లోకం కూడా భగవంతుడే చెప్తున్నారు. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. ఈ 8వ శ్లోకం జాగ్రత్తగా వినాలి. ఈ శ్లోకాన్ని కూడా. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్త ఇచ్యతే యోగి సమస్తలోష్ణాశ్మకాంచన అంటున్నారు. అంటే జ్ఞాన విజ్ఞాన తృప్త ఆత్మ అన్నారంటే శాస్త్ర జ్ఞానము మరియు అనుభవ జ్ఞానంతో తృప్తి చెందిన వాడు ఎవరైతే ఉంటారో, కూటస్థ నిశ్చలంగా ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉంటారో, విజితేంద్రియ అన్నారు అక్కడ. అంటే ఇంద్రియాలను జయించిన వాడు విజితేంద్రియ అంటే. మరియు సమలోష్ట ఆశ్మకాంచన అన్నారు. అంటే ఇక్కడ జాగ్రత్తగా వినాలి ఈ శబ్దాన్ని. సమలోష్ట ఆశ్మకాంచన, మట్టి గడ్డను, రాయిని, బంగారాన్ని సమానంగా చూచేవాడు అని అర్థం. ఇక్కడ సమలోష్ట ఆశ్మ కాంచన, ఈ 3 పదార్థాలు అక్కడ ఉన్నాయి. మట్టి గడ్డ ఉంది, రాయి ఉంది, బంగారం ఉంది. వీటి 3టిని సమానంగా చూసేవాడు యుక్త యోగి ఇది ఉచ్యతే, యోగ స్థితిని పొందినవాడు అని పిలవబడతాడు అని భగవంతుడు ఇక్కడ మనకి చెప్తున్నారు ఈ శ్లోకం ద్వారా. అంటే ఎవరిని యోగి అంటారనేది ఎన్నో రకాలుగా చెప్పారు భగవంతుడు. కానీ మళ్ళీ ఇంకొక ఉదాహరణ ద్వారా మనకు భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరు యోగ స్థితిని పొందినవాడు అంటారు అంటే, యోగికి కేవలం పుస్తక జ్ఞానం మాత్రమే కాదు, అంటే పుస్తక జ్ఞానం అంటే నేర్చుకున్నదే కాదు, దాన్ని అనుభవంలోకి తెచ్చుకునేటువంటి విజ్ఞానం కూడా ఉంటుంది. అతనికి బంగారం మీద వ్యామోహం ఉండదు, మట్టి మీద అసహ్యం ఉండదు, రాయి మీద మరో భావం ఉండదు. వస్తువుల విలువ కన్నా కూడా వాటిలోని దైవత్వాన్ని అతను గుర్తిస్తాడు అని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అంటే మనం కూడా ఖచ్చితంగా చేయాల్సింది ఇదే, అన్నిటిలో దైవత్వ భావన చూడాలి, చూసే ప్రయత్నమైనా చేయాలి అని చెప్పేసి ఈ శ్లోకం ద్వారా మనకు అర్థం అవ్వాలి. ఈ శ్లోకం ద్వారా అర్థమైంది కదా? ఇది అర్థమైతే దీన్ని మనం ఒక సైకలాజికల్ వేలో కూడా చూడొచ్చు. అంటే డిటాచ్మెంట్ ఫ్రమ్ ద మెటీరియల్ వరల్డ్. దీని సైకలాజికల్ వే చూస్తే అంటే భౌతిక విలువలకు అతీతంగా ఉండటం. వీటన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక విలువ ఉంది. బంగారానికి ఒక విలువ ఉంది, అక్కడ మట్టికి ఒక విలువ ఉంది, రాయికి ఒక విలువ ఉంది. అంటే ఇవన్నీ భౌతికమైనటువంటి విలువలు. వీటన్నిటికీ అతీతంగా ఉండటం మన శాంతికి కారణం అవుతుంది. అంటే మన అశాంతికి కారణం వస్తువులను పోల్చుకోవటం, కంపారిజన్. అంటే బంగారం గొప్పది, మట్టి తక్కువ అనే విభజన ఉన్నంతకాలం మన మనస్సులో మన ఆశ, భయం
అనేటువంటివి మనలో ఉంటాయి. అంటే యోగ దృష్టితో అన్ని ప్రకృతి ప్రసాదించినవే అని మనం ఎప్పుడైతే భావిస్తామో ఈ సమానత్వం మన మనసులో ఏర్పడుతుంది. ఇక్కడ మనకి భౌతికమైన పరమైనటువంటి ఆలోచన చేయట్లా. బంగారం నేటి కాలంలో చాలా విలువ ఉంది, భౌతికంగా మనం సృష్టించుకున్నటువంటి విలువ అది. కాబట్టి ఆ భౌతిక విలువను మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోకుండా ఇవి రాయి అయినా కానీ, మట్టి అయినా కానీ, బంగారం అయినా కానీ, ఇవన్నీ ప్రకృతి నాకు ఇచ్చింది, ప్రకృతి సృష్టించింది అని మనం వాటిని ఎప్పుడైతే మనం భావించగలమో, అలా భావించినట్లయితే మనకి వాటి మీద ఒకటే రకమైనటువంటి అభిప్రాయం ఏర్పడుతుంది. అలా ఏర్పరచుకోవాలి అని చెప్పి భగవంతుడు మనకు చెప్తా ఉన్నారు ఇక్కడ. అంటే ఒకటే భూమిలో నుండి కనుక వచ్చింది కాబట్టి యోగి అనేవాడు ఎప్పుడు కూడా సమత్వం మీదే ఆధారపడి ఉంటారు, సమత్వ దృష్టితోనే ఉంటారు కాబట్టి సమంగా చూస్తారు అనేటువంటిది. మనం సమదృష్టి మనలో ఉండదు కాబట్టి మనం ఆ మూడింటిని సమానంగా చూడలేకపోతున్నాం, అంతే తేడా. కాబట్టి అట్టుగా సమత్వంగా చూసేటువంటి ప్రయత్నం చేయాలి అని ఈ శ్లోకం ద్వారా మనకు చెప్తున్నారు. ఈ ఎగ్జాంపుల్ కూడా మనకు ఆ శ్లోకంలో చెప్పారు. అంటే ఇలా సమత్వంగా చూసేటువంటి ప్రయత్నం చేయాలి అని భగవంతుడు మనకు చెప్తా ఉన్నారు. అర్థమైంది కదా ఈ శ్లోకం? ఈ శ్లోకాన్ని మనం నిత్య జీవితంలో కూడా అన్వయించి చూసుకోవచ్చు. ఎలా చూసుకోవచ్చు అంటే, ఒక చిన్న పిల్లాడు ఉన్నారు, ఇసుకలో ఆడుతున్నాడు. అతనికి ఇసుక కన్నా కూడా అందులో ఆడేటప్పుడు వచ్చేటువంటి ఆనందం ముఖ్యంగా కనిపిస్తుంది, అవునా? అంటే అతనికి అప్పుడు ఒక డైమండ్ తెచ్చివ్వండి మీరు, మట్టి ఇచ్చిన డైమండ్ తెచ్చి ఇచ్చిన రెండు ఒకేలా చూస్తాడు. ఎందుకంటే ఆ మట్టిలో ఆడుకునేటువంటి ఆనందాన్ని చూస్తున్నాడు, అక్కడ పొందేటువంటి ఆనందాన్ని చూస్తున్నాడు తప్పించి అక్కడ ఆ మట్టికి విలువ ఉందా, మీరు ఇచ్చిన దానికి విలువ ఉందా అనేది ఆ పిల్లవాడు చూడడు. కాబట్టి ఒక యోగి కూడా అంత అమాయకంగా స్వచ్ఛంగా ఉంటాడు అని మనం అర్థం చేసుకోవాలి. అంటే అతనికి వస్తువుల ధరతో సంబంధం లేదు ఇక్కడ, వాటి ఉపయోగంతోనే పని, వాటి ఉపయోగించుకుని ఎలా ఆనందం పొందగలడు అదే పని. కాబట్టి ఇలా మనం మన చుట్టూ ఉన్న వాటిని చూసే అలవాటు మనం అలవాటు చేసుకోవాలి. ఈ శ్లోకం అర్థమైతే అంటే మన చుట్టూ ఉన్న వస్తువుల్ని ఆ విధంగా మనం చూడాలి అని భగవంతుడు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది మనం నమ్మాలి. ఇది నమ్మి దీన్ని అర్థం చేసుకోవటానికి తల బద్దలు కొట్టుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. ప్రతి దానిలో ఆనందం వెతకాలి అనేటువంటిది ఈ శ్లోకం యొక్క భావం, అంతే. చివరిగా ప్రతి దాంట్లో ఎతికేటువంటి పని చేయాలి మనం. అర్థమైంది కదా ఈ శ్లోకం అర్థమైతే మనం 6వ అధ్యాయంలో 9వ శ్లోకానికి వెళ్దాం. 9వ శ్లోకంలో కూడా భగవంతుడే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? సుహృత్ సుహృత్ మిత్రార్యుదాసీనా మధ్య సద్వేష బంధుషు సాధుస్వసి చ పాశేషు సమబుద్ధిర్విశిష్యతే అంటున్నారు. అంటే సుశ్రుత్ మిత్ర అరి ఉదాసీన అన్నారంటే మధ్యస్థ ద్వేష బంధుషు అన్నారు. అంటే మేలు కోరేవారు, స్నేహితులు, శత్రువులు, తటస్థులు, మధ్యవర్తులు, ద్వేషించేవారు, బంధువులయందు, సాధుషు అపి చ పాశేషు, అలాగే సజ్జనులయందు, పాపులయందు సమబుద్ధి విశిష్యతే, సమానమైన బుద్ధి కలిగిన వాడు అత్యంత శ్రేష్ఠుడు అని చెప్తున్నారు. అంటే ఇన్ని రకాల యొక్క మనుషుల యందు, ఇన్ని రకాల యొక్క లక్షణాల యందు కూడా సమత్వ బుద్ధి ఎవరికైతే కలిగి ఉంటుందో వారిని శ్రేష్ఠుడు అని భగవంతుడు చెప్తా ఉన్నారు. మనం ఆ చెప్పిన వారన్నిటిలో మనం ఎక్కడున్నామో కూడా చూసుకోవచ్చు, ఏ రకమైన శ్రేష్ఠులు అనేటువంటిది. అంటే కొంచెం వివరంగా చూస్తే ఈ శ్లోకం మనకు అర్థమవుతుంది. ఎలా ఉంటుందంటే, మనుషుల ప్రవర్తనను బట్టి వారిని మనం ఎప్పుడు జడ్జి చేసేస్తూ ఉంటాం. వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు, వీడికి లక్షణాలు ఉన్నాయి, అవి ఉన్నాయని. కానీ యోగి ఏం చేస్తారంటే అందరిలో ఉన్న పరమాత్మను చూస్తారు. ముందుగా పరమాత్మను చూసి ఒకటి మంచి చేసినా, ఒకరు అపకారం చేసినా తన సమతుల్యతను ఎప్పుడు కోల్పోడు. అంటే అలా ఎలా కుదురుతుందని అనవచ్చు మనం, కానీ తమ యొక్క యోగి యొక్క సమతుల్యతను అతను ఎప్పుడు కూడా కోల్పోడు. ఎందుకంటే అతనిలో ఉన్నటువంటి పరమాత్మను చూస్తున్నాడు కాబట్టి, అందరి క్షేమాన్ని మాత్రమే చూస్తున్నాడు కాబట్టి ఇలాంటి స్థితిని పొందడం కష్టమైన పని మనలాంటి వారికి. కష్టమైనా కానీ అదే యోగ సాధనలో అత్యున్నత శిఖరమైనది, అత్యున్నతమైనటువంటి స్థానం. ఎలాగండి మరి దీన్ని పొందటం అన్నారనుకోండి, అపకారం చేసిన వారిని శిక్ష పడాలి కదా అని మనం అంటాం, ఖచ్చితంగా అంటాం కదా, అపకారం చేసిన వారికి శిక్ష పడాలి. కానీ అది నేటి మన భౌతిక స్థితికి మాత్రమే వర్తిస్తుంది. అది మనం ఉన్నటువంటి భౌతిక స్థితి మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఆధ్యాత్మికతలో ఉన్నత స్థితికి చేరినటువంటి తర్వాత
ప్రక్క వారి కనుక మానసిక స్థితిని బట్టి వారు ఎలా స్పందించినా కూడా వారి యొక్క సమతుల్యత పోదు, అవతల వారి స్పందనను బట్టి వీరి సమతుల్యత కోల్పోరు. కాబట్టి అది భగవంతుడే చెప్పారు అక్కడ. ఇప్పుడు అలా మనం ఉండగలమా అనేటువంటిది మనం ప్రయత్నం చేయాలి సాధన ద్వారా. అంటే నేటి సమాజంలో మనం అస్సలు దీన్ని ఒప్పుకోం. ఎందుకంటే మనం అహంకారం, ఈగో లాంటివి తిని బతుకు కొనసాగిస్తూ ఉంటాం కనుక మనం ఇలాంటి వాటిని ఒప్పుకోం. వాడు అలా మాట అన్నా కానీ మనం అనకపోతే ఎలాగండి, తిరిగి అలసుగా తీసుకోడా, రెచ్చిపోడా అనేటువంటి మాటలు మనం మాట్లాడతాం. కాబట్టి భగవంతుడు చెప్తుంది ఏంటంటే, మీరు ఇలా స్పందించొద్దు. ఇలా స్పందించనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాడిని శ్రేష్ఠుడు అంటారు. ఆ శ్రేష్ఠుడు లాగా ఉండేటువంటి పని చెయ్యండి అని చెప్తున్నారు. శ్రేష్ఠుడి యొక్క లక్షణం ఎలా ఉంటుంది అని చెప్పారు. అది మనమే తెలుసుకోవాలి. అలా ఉండగలమా లేదా, మనలో ఎంతమంది శ్రేష్ఠులు ఉన్నాం అనేటువంటిది మనం నిదానంగా ఆలోచించి చూసుకోవాలి. ఒకవేళ వీలైతే ఆ విధంగా మారేటువంటి ప్రయత్నం కూడా చేయాలి. కాబట్టి ఇక్కడ సైకలాజికల్గా చూసామనుకోండి, నాన్ జడ్జిమెంటల్ అవేర్నెస్ అంటారు దీన్ని. నాన్ జడ్జిమెంటల్ అవేర్నెస్ అంటే ఏంటండి, అసలు ఇంకా తీర్పు లేని ఎరుక, అసలు ఇంకేం ఉండదు అక్కడ, తీర్పు ఇవ్వటానికి ఏముండదు. మనం వ్యక్తులకి ఏం చేస్తాం, లేబుల్ చేస్తాం, వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు. అవునా? ఈ లేబుల్స్ వల్ల ఏమవుతాయంటే మనలో రాగద్వేషాలు పుడతాయి. ముందు ఈ రాగద్వేషాలు పుట్టి అక్కడి నుంచి అన్ని సమస్యలు మొదలవుతాయి. కానీ యోగి వ్యక్తుల్ని ఏం చేస్తారంటే వారి సంస్కారాల ఫలితంగా చూస్తాడు. సంస్కారం ఎలా ఉంది అనేటువంటిది, అంతేగాని వాడిని ద్వేషించడు. వాడు ఎలా ఉన్నా కానీ వాడి సంస్కారాన్ని చూస్తాడు. ఆ సంస్కారం నచ్చితే అది నచ్చినట్లు వారికి, కానీ నచ్చకపోయినా సమత్వ స్థితిని వారి యందు చూపిస్తాడు. కాబట్టి ఇది మన మానసిక పరిపక్వతకు సంబంధించినటువంటి విషయం. మన మానసిక పరిపక్వత ఎంత ఉంది అనేటువంటిది సంబంధం. కాబట్టి ఎవరి సంస్కారం ఏదో మనకు ముందు తెలియాలి. మన చుట్టూ ఉన్నవారి సంస్కారం తెలిసిందనుకోండి, మనం ఎలా ప్రవర్తిస్తాం ఏంటి అనేది వారితో ఉంటుంది. అది ఈ శ్లోకం అర్థమైతే ఏంటంటే సమత్వ స్థితిని ప్రదర్శించేటువంటి అవకాశం మనలో కూడా కలుగుతుంది. నిత్య జీవితంలో చూసాం అనుకోండి, ఉదాహరణ, ఒక డాక్టర్ దగ్గరికి గొప్ప రాజకీయ నాయకుడు వచ్చాడు, లేదా ఒక నేరస్తుడు గాయంతో వచ్చాడు. డాక్టర్ ఏం చేస్తారు, ఇద్దరిని కూడా, డాక్టర్ పేషెంట్లే కాబట్టి చికిత్స చేయటం అతని యొక్క ధర్మం. కాబట్టి ఇద్దరిని ఒకేలాగా చూస్తాడు. అంటే రాజకీయ నాయకుడు అంటే కాస్త ఇది ఉండొచ్చు, కానీ చేసేటువంటి ట్రీట్మెంట్లో ఏమైనా తేడా ఉంటుందా? రాజకీయ నాయకుడు కాబట్టి వేరే రకమైన ట్రీట్మెంటు, వీడు నేరస్తుడు కాబట్టి ఇంకో రకమైన ట్రీట్మెంట్ అలా ఉంటుందా? అలా ఉండదు. కాబట్టి అతను సమత్వ స్థితిని పాటించిన వారు అవుతారు ఆ డాక్టర్ అని చెప్పేసి అలా మనం నిత్య జీవితంలో దీన్ని అన్వయించుకోవచ్చు. ఇంకా వేరే రకాలుగా కూడా అన్వయించుకోవచ్చు. మనం మన చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తనను పక్కన పెట్టి వారి పట్ల మానవత్వంతో, సమానత్వంతో మెలగాలని మనకి ఈ శ్లోకం నేర్పుతా ఉంది. ఒకవేళ ఆ ప్రవర్తన వాడి యొక్క ప్రవర్తన హాని కలిగిస్తుంది అనుకోండి, తప్పక అక్కడి నుంచి పక్కగా జరగాలి. అంతే తప్ప వారి యొక్క మానసిక స్థితిని మార్చేద్దాం అని వెళ్ళామనుకోండి, మన అహం ఒప్పుకోదు ముందు. అందుకని వారి మానసిక స్థితిని వారు మార్చుకుంటారు. వారు ఎప్పుడైతే జ్ఞానం తెచ్చుకుంటారో అప్పుడు మార్చుకుంటారు. కాబట్టి మనం అక్కడి నుంచి పక్కగా తప్పుకోవాలి. నచ్చితే, మనకి నచ్చకపోతే ఆ ప్రయత్నం, మార్చేటువంటి ప్రయత్నం భగవంతుడు చేస్తాడు. తర్వాత భగవంతుడికి చేయాల్సింది కూడా మనమే చేద్దాం అనుకుంటే కుదరదు కదా. అందుకని మనం చేయకుండా మన దారిని మనం వెళ్ళాలి. ఇలాంటివన్నీ సామాన్యులు చేయలేరు అని అనుకోవద్దు. మనం సాధన ఉంటే అందరం కూడా ఇలాంటి మనం చేయొచ్చు అనేటువంటిది ఈ శ్లోకం ద్వారా మనకు అర్థమవుతుంది. అర్థమైంది కదా. ఈ శ్లోకం అర్థమైతే మనకి 6వ అధ్యాయంలో 10వ శ్లోకానికి వెళ్దాం. 10వ శ్లోకం కూడా భగవంతుడు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు భగవంతుడు 10వ శ్లోకంలో? యోగి యుంజీత సతతమాత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మ నిరాశీ పరిగ్రహ అన్నారు. అంటే యోగి అంటే ఎవరు? యోగ సాధన చేసేవాడు. రహసి స్థితః, ఏకాంత ప్రదేశంలో ఉండి, ఏకాకి, ఒంటరిగా ఉండి సాధన చేసేవాడు. యత చిత్త ఆత్మ అన్నారు అక్కడ. అంటే మనస్సును, దేహాన్ని అదుపులో ఉంచుకుని, నిరాశి అపరిగ్రహ, ఎటువంటి ఆశలు లేకుండా, వస్తువులను సేకరించాలి అనేటువంటి కోరిక లేకుండా, సతతం ఆత్మానం యంజీత, ఎల్లప్పుడూ తన మనస్సును పరమాత్మ యందు
లగ్నం చేయాలి అని చెప్తున్నారు. అలా సాధన చేసేటువంటి మార్గాన్ని భగవంతుడు మనకి ఇక్కడ ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు. మనం ముందు అనుకున్నాం కదా, సాధన చేస్తే మనం వెళ్ళవచ్చు మంచి స్థితికి అని. ఎలా సాధన చేయాలంటే ఇలా సాధన చేయాలి అని భగవంతుడు మనకు చెప్తున్నారు. ఇక్కడ నిత్య నిరంతర నామస్మరణ లాంటిది. మనం భగవంతుడి నామస్మరణ నిత్యం చేస్తున్నాం అనుకోండి, మన మనసు వేరే వైపు వెళ్ళే అవకాశం లేదు కదా. అలా అవకాశం లేనప్పుడు మనకి ఇది సాధ్యపడుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం ఏ పని చేస్తున్నా కూడా ఇది ప్రక్కకు కొనసాగుతుంది. ఇది ఒక పక్కన అది నడుస్తూనే ఉండాలి. మనకి ఆ నామస్మరణ అనేది, ఇంకొకటో దైవ నామస్మరణ అనేది నడుస్తూ ఉంటేనే మనసు పక్కదోవ పట్టకుండా ఉంటుంది. ఇలా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు, ఈ భావాన్ని. ఇది కొంచెం వివరంగా చూసాం అనుకోండి, ఈ శ్లోకాన్ని ఎలా ఉంటుందంటే, ఇక్కడ ధ్యానానికి కావలసినటువంటి వాతావరణాన్ని పరమాత్మ మనకి చెప్తున్నారు. ఎలా ధ్యానానికి కావలసినటువంటి వాతావరణం మనం ఏర్పరచుకోవాలి అంటే, ధ్యానం అంటే ఏంటంటే పెద్ద గుంపులో ఉండి మనం కూర్చుని చేసేది కాదు. అది వ్యక్తిగతమైనటువంటి ప్రయాణం. అంటే ఒంటరిగా కూర్చుని మనసులో కోరికలను పక్కన పెట్టి దైవత్వంతో అనుసంధానం అవ్వాలి మనం. అంటే అక్కడ అపరిగ్రహ అనే మాట వాడారంటే అదే. అంటే అనవసరమైనటువంటి వస్తువులను కూడబెట్టకుండా సింప్లిసిటీతో ఉండాలి, మన ఆలోచనలు సింపుల్గా ఉండాలి అనేటువంటిది అక్కడ భగవంతుడు మనకు చెప్తున్నారు. దీన్ని మనం సైకలాజికల్గా ఆలోచించామనుకోండి, ఏమంటున్నారు? సైకలాజికల్గా ఆలోచిస్తే సాలిట్యూడ్ అండ్ డిజిటల్ డీటాక్స్ అంటామే. అంటే ఏకాంతం మరియు బాహ్య ప్రపంచం నుండి విరామం. అంటే ఇలా ప్రస్తుత కాలం మనం ఎప్పుడు ఎవరితో ఒకరితో టచ్లో ఉంటాం. అంటే ఫోన్లోనో ఇంటర్నెట్లోనో ఏమవుతుంది, దానివల్ల మన గురించి మనం ఆలోచించుకునే సమయం మనకు ఉండదు. అంటే రోజుకి అక్కడ ఆ శ్లోకంలో మనకేం చెప్పారు భగవంతుడు? ఏకాకి అన్నారు. అంటే రోజుకి కొంత సమయం మనకి మనం తీసుకోవటం వల్ల, మన కోసం మనం తీసుకోవటం వల్ల మానసిక శక్తి పెరుగుతుంది అని చెప్తున్నారు భగవంతుడు. అంటే ఇది మనల్ని రీఛార్జ్ చేసుకునేటువంటి ప్రక్రియ, మనల్ని మనం రీఛార్జ్ చేసుకునేటువంటి విధానం అని భగవంతుడు చెప్తున్నారు. అంటే మనలో ఎంతమంది ఎలా ఉండగలుగుతున్నాం ఆలోచించండి. మన గురించి మనం ఏం తీసుకుంటున్నాం? ఒక రోజులో 10 నిమిషాలు తీసుకుంటున్నాం లేదు కదా. కాబట్టి ఈ మధ్య మనకి ఒక శ్లోకం వచ్చింది. ఏమొచ్చింది ఆ స్లోగను? మీ టైం, ఇట్స్ మీ టైం అంటారే, అలా ఒక పాలిష్డ్ మాట అన్నట్టు అందరూ. అంటే ఆ పాలిష్డ్ మాట ఇదే, ఈ శ్లోకం నుంచి వచ్చిందే ఆ పాలిష్డ్ మాట. కాబట్టి మనం ఈ శ్లోకాన్ని ఇలా చెప్తే ఎవరికి ఎక్కదు. కాబట్టి మంచి ఎప్పుడు ఇలానే ఉంటుంది. ఎవరో ఒకరు ఒక కోర్సు పెట్టి కాస్త ఫీజు పెట్టి ఇది చెప్తాం రండి, మీరు మీ గురించి మీరు ఇలా టైం తీసుకోవాలి అంటే అప్పుడు మనం క్యూలు కట్టి ఆ టైం అంతా తీసుకుంటూ ఉంటాం. కానీ మన శాస్త్రాలు, మన గ్రంథాలు ఎన్ని నిక్షిప్తమై ఉన్నాయి, మనం ఎలా ఉండాలి, ఎలా ఆలోచన చేయాలి అనేది చెప్తా ఉన్నాయి. మన గురించి మనం ఎలా సమయం తీసుకోవాలో కూడా ఈ శ్లోకం ద్వారా మనకు చెప్తుంది. అంటే మనం వెతుకుతున్న పిల్లి సంఖలోనే ఉంటుంది, మనం ఊరంతా వెతుకొస్తాం. కాబట్టి ఇది ఎలా కాదు చేయాల్సింది, మనకి ఏవైతే భగవంతుడు చెప్తున్నారో అవన్నీ మన నిత్య జీవితంలో పాటించేటువంటి ప్రయత్నం మనం చేయాలి అని ఇక్కడ చెప్తున్నారు. అంటే దీని ఒక ఉదాహరణ చూసాం అనుకోండి, ఓ బ్యాటరీ ఉంది, బ్యాటరీ ఛార్జ్ చేయాలనుకోండి, దాన్ని ప్లగ్ పాయింట్కి పెట్టి వదిలేయాలి, అప్పుడే ఛార్జ్ అవుతుంది. అప్పుడు అది ఏ పని చేయకూడదు, ఛార్జ్ చేసేటప్పుడు చేయకపోతే ఛార్జ్ అవుతుంది. అలాగే మన మనసు శక్తివంతం అవ్వాలంటే రోజు కూడా కొంత సమయాన్ని పక్కన పెట్టి ఏకాంతంగా, రహస్య స్థిత అన్నారే అది అలా ఉండాలి, ఏకాంతంగా ఉండాలి. అప్పుడు మన అంతరంగం ప్రకాశిస్తుంది. మనకి దీన్ని అర్థం చేసుకోవాలి, అలా రీఛార్జ్ చేసుకోవాలి. అంతేగాని నేను సినిమా చూస్తా రిలాక్స్ అవుతా రీఛార్జ్ అవుతాను ఇంకోటి చేస్తా అంటే అది అవ్వదు, రీఛార్జ్ అవ్వదు, ఇంకా డిశ్చార్జే అవుతుంది. కాబట్టి ఈ శ్లోకాన్ని మన నిత్య జీవితంలో ఇలా అర్థం చేసుకుని పాటించగలిగితే మంచి ఉపయోగం ఉంటుంది. అర్థమైంది కదా 5వ శ్లోకం. ఇలా ఈ 6వ అధ్యాయంలో 2వ భాగంలో మనకి భగవంతుడు మన మనస్సుని మిత్రుడిగా మార్చుకోవడం ఎలా, పరిస్థితులను సమానంగా చూడటం ఎలా అని అద్భుతంగా వివరించారు. ధ్యానానికి ఏకాంతత ఎంత ముఖ్యం కూడా వివరించారు, అవునా? కాబట్టి ఈ ధ్యానం చేయటానికి ఎటువంటి ఆసనం ఉండాలి, శరీరాన్ని చూపుని ఎలా ఉంచుకోవాలి, ధ్యానం చేయటం వల్ల కలిగే తక్షణ ఫలితం ఏంటి అనే ప్రాక్టికల్ ధ్యాన పద్ధతుల్ని భగవంతుడు వచ్చే శ్లోకాలు అంటే 11, 15 శ్లోకాలు 11 నుంచి చాలా చక్కగా వివరిస్తారు. ఎవరు మిస్ కాకుండా ధ్యాన ప్రక్రియ విశేషాలను చూసేటువంటి ప్రయత్నం వచ్చే భాగంలో చూడండి, ఎవరు మిస్ కాకండి. అలాగే ముందు వీడియోలు కూడా మిస్ అయితే తప్పకుండా చూడండి. ఇలా భగవద్గీతను మన నిత్య జీవితానికి అన్వయించుకుంటూ చెప్పడం మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. ఇలా మీకు చెప్పడం నచ్చితే మన ఛానల్ శ్రీపదాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి విషయాలు అనేక మందికి తెలిసేటువంటి అవకాశం కల్పించండి. అలాగే మిత్రులతో కూడా షేర్ చేయండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. నమస్కారం, మీ భీమ.